తెలంగాణ రాజకీయాలపై ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు కీలక చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై నిన్న ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ చర్చించినట్లుగా సమాచారం. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శుల జాబితాను నిన్ననే ప్రకటించాలని భావించిన ఏఐసీసీ మరోసారి రేవంత్ సహా ముఖ్య నేతలతో చర్చల తర్వాత ప్రకటన చేయాలని అనుకున్నట్లుగా టాక్ వినబడుతోంది. తెలంగాణ రాజకీయాలపై ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల కీలక చర్చల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ అందిస్తారు. రాజు, తెలంగాణ రాజకీయాలపై ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు కీలక చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, పీసీ కార్యవర్గ కూర్పుపైన చర్చల సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? కీలక సమావేశం జరిగింది. నేతృత్వంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గ కూర్పు మీద చర్చ జరిగింది. ఇప్పుడు ప్రధానంగా పూర్తి స్థాయిలో పీసీసీ కార్యవర్గంలో అటు వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు జనరల్ సెక్రటరీలను ప్రకటించాలనేటువంటి ఇది కూడా సమావేశం చేసి ఆ తర్వాత అత్యధికంగా కాంపిటీషన్ వెళ్ళడంతో ఆ పదవులకు కొంత అదేవిధంగా జనరల్ సెక్రటరీ పదవులు కానీ ఐసీసీ కమిటీగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. నిన్న పిఏసీ కమిటీతో పాటు డీలిమిటేషన్ కమిటీ, అలాగే క్రమశిక్షణ కమిటీతో పాటు మరో కమిటీని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో టీపీసీ కార్యవర్గ కూర్పుతో వారితో పాటు గారి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరోసారి తెలంగాణ ముఖ్య నేతలతో భేటీ కావాలని వారి యొక్క అభిప్రాయాలు, సూచనలు తీసుకొని మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గ పూర్తి చేపట్టాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఢిల్లీలో నిన్న జరిగిన మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగినటువంటి హైకమాండ్ భేటీలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సూచనలు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే తెలంగాణ మంత్రివర్గంలోని పలువురు కీలక నేతలు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అభిప్రాయాలు సేకరించేందుకు కూడా మరోసారి త్వరలో ఢిల్లీకి పిలిచేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ, అలాగే పీసీసీ కార్యవర్గ కూర్పు, ప్రధాన కమిటీ ప్రకటన కూడా ఉండేటటువంటి ఛాన్స్ కనిపిస్తా ఉంది. అయితే రాజు, మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆశావాహులు కాంగ్రెస్ పెద్దలను ఈ రోజు కలిసే అవకాశం ఉందా? ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు కాంగ్రెస్ పెద్దలు? డెఫినెట్ గా ఎవరికి వారు మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు కల్పించాలనేటటువంటి డిమాండ్, ప్రతిపాదన అధిష్టాన పెద్దల ముందు పెడతా ఉన్నారు. మంత్రివర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అధిష్టాన పెద్దలను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అపాయింట్మెంట్ దొరికితే కనుక రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను కలిసి వినతి పత్రం అందజేసేటటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా వారికి ఆయా సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో సోలు ఇప్పటి వరకు దక్కలేదు కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని కల్పించాలని మాదిక సామాజిక వర్గ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే పరిస్థితి లంబడ లంబడ సామాజిక వర్గం అత్యధికంగా తెలంగాణలో జనాభా ఉంటుంది కాబట్టి ఆ సామాజిక వర్గం కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. మరోవైపు వివిధ జిల్లాలకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండాలంటూ కూడా ఆయా జిల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇటీవల మీనాక్షి నటరాజన్ ను కలిసి వారి వినతులు అందజేసినటువంటి పరిస్థితి అవుతుంది. ఎవరికి వారు తమకు ఢిల్లీ లెవెల్లో ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా కొంత అధిష్టాన పెద్దల దృష్టిలో పడే విధంగా కూడా ముమ్మర ప్రయత్నం అయితే కనిపిస్తా ఉంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తాము కూడా రేస్ లో ఉన్నామనేది కూడా మీడియాకు లీఫ్లు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది.
రాజు, ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గ కూర్పుపై నిన్న ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ చర్చించిన నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శుల జాబితాను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? డెఫినెట్ గా నిన్న ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ బలోపేతం మీద, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ చేసే అంశం మీద ఈ రెండింటి మీద ప్రధానంగా చర్చ జరిగింది. అయితే కేబినెట్ లో తీసుకునేటటువంటి పలు సామాజిక సమీకరణాల మేరకు కేబినెట్ విస్తరణ జరగాలి. దాంతో పాటుగానే సీనియర్లకు చోటు కల్పించాలి. వివిధ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తే కనుక ఆ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమస్యలు ఆ జిల్లా నేతలకు తెలిసి ఉంటుంది కాబట్టి వాటిని వారు జిల్లాలను అభివృద్ధి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి, దాంతో పాటుగానే పార్టీకి అత్యంత లాయలిస్టులుగా, దాంతో పిసిసి విషయానికి వస్తే కనుక పార్టీకి అత్యంత లాయలిస్టుగా ఉన్నటువంటి నేతలు అదే విధంగా ఏళ్ల తరబడి పార్టీకి అందిస్తున్నటువంటి సేవలను గుర్తించి వారికి అవకాశం కల్పించాలనేటటువంటిది కూడా వారు నిర్ణయించినటువంటి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తా ఉంది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ల రేసులో వివిధ సామాజిక వర్గాలు నుంచి ఆయా నేతలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం గమనిస్తే కనుక రెడ్డి సామాజిక వర్గం నుంచి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా రోహిన్ రెడ్డి పోటీ పడతా ఉన్నారు. మున్షీ చంద్ర రెడ్డి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆశిస్తున్నప్పటికీ కూడా ఆయనకు డీలిమిటేషన్ కమిటీలో చైర్మన్ గా అవకాశం దక్కింది. దాంతో పాటుగానే అటు టీఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులుగా కూడా అవకాశం దక్కింది కాబట్టి ఆయనకు వైస్ ప్రెసిడెంట్ ఛాన్స్ దక్కకపోవచ్చు. అయితే దాదాపు రోహిన్ రెడ్డి పేరు ఖరారైనట్లు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం ఈసారి రేపు అవకాశం దక్కకపోవచ్చు అనేటటువంటి కూడా సూత్రప్రాయంగా తెలిపినటువంటి పరిస్థితి. మరోవైపు మాదిగ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా ఉపరి తీసుకునేటటువంటి ఛాన్సెస్ పూర్తి స్థాయిలో అటు సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ కుమార్ కూడా ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తా ఉన్నారు. వారితో పాటుగానే ఎమ్మెల్యే అబ్దుల్ రహమాన్ పేరు కూడా చర్చ జరిగింది. మరోవైపు ఎస్టీ సామాజిక వర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్, అలాగే రైపార్ చైర్మన్ గా ఉన్నటువంటి బిల్లయ్య నాయక్ పేరు కూడా చర్చకొచ్చింది. ఇది రాష్ట్ర నాయకత్వం ఉప్పు సామాజిక వర్గం నుంచి అంటే ఓవరాల్ గా ఎస్టీ రెడ్డి వారితో పాటుగానే మైనార్టీ సామాజిక వర్గాల నుంచి ఇద్దరి పేర్లను అధిష్టానానికి ప్రజల ముందు ప్రతిపాదించినట్టు తెలుస్తా ఉంది. వారి యొక్క పార్టీకి అందించినటువంటి సేవలను పెట్టుకుని వాటిని అధిష్టానం వెబ్సైట్ కనిపిస్తా ఉంది. అయితే సీనియర్లను పూర్తి స్థాయిలో కూడా అటు సలహా కమిటీకి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లకు జనరల్ సెక్రటరీలకు కాంపిటీషన్ ఉండటంతో ముందస్తుగానే ఆ రెండు కమిటీలను పక్కన పెట్టి పిసిసి కమిటీలో అత్యంత కీలకమైనటువంటి పోస్టులను పక్కన పెట్టి మిగతా కమిటీలు, అనుబంధ కమిటీలను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరినీ కూడా ఈ యొక్క 5 కమిటీల్లో చేర్చడంతో ఆ యొక్క కమిటీల ఆ 2 పదవులకు సంబంధించి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, అదేవిధంగా అటు జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్ల పదవులకు సంబంధించి కూడా పెద్దగా పోటీ ఉండకపోయేటటువంటి అవకాశం ఉంటుందనేది కూడా అధిష్టానం భావించినట్లయితే తెలుస్తా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.